అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మన ఎయిర్ బైపాస్ రోడ్లో ఒక 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్తో అయితే ముందుకు రావడం జరిగిందండి. బడ్జెట్ చూసుకుంటే 40 lakhs బడ్జెట్లో అయితే ఈ ఫ్లాట్ అనేది రావడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే టీక్ వుడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి సేఫ్టీ పర్పస్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం లోపలికి ఎంటర్ అవగానే మనకి లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. అండ్ మనకి వెంటిలేషన్ పర్పస్ 2 విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూడొచ్చండి, చాలా స్పేషియస్ లివింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగిందండి. పెయింటింగ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారండి. ఇంటీరియర్ అంతా కూడా మోడరేట్గా అయితే చేస్తున్నారండి. మనకి ఎంటర్ అవగానే మనకి లివింగ్ స్పేస్ అండ్ మనకి పూజా రూమ్ అయితే సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అది కూడా మనకి స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. అండ్ మనకి పూజా రూమ్ డోర్ చూసుకున్నా మనకి టీక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి వాల్ టైల్స్ అయితే అప్ టు 7 feet వరకు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి పూజా రూమ్కి అయితే. మనకి స్మాల్ సైజ్ టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకి గెస్ట్ బెడ్రూమ్ దగ్గర ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారండి. మన ఎయిర్ బైపాస్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ ఒక 20 meters డిస్టెన్స్లో మనం ఎయిర్ బైపాస్ రోడ్కి అయితే చేరుకోవచ్చండి. మనకి వాష్రూమ్ చూసుకుంటే ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు 6 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకి బాత్రూమ్ డోర్స్ అన్ని కూడా WPVC డోర్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి డైనింగ్ ఏరియాకి ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆర్చ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది మనకి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి. టోటల్ మనకి మార్బల్ అయితే యూజ్ చేస్తున్నారండి. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే థర్డ్ బెడ్రూమ్ అండి. మనకి థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. అండ్ మనకి వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారండి. మనకి వెంటిలేషన్ పర్పస్ విండో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. అది కూడా మనకి వుడెన్ అయితే రావడం జరుగుతుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారండి. ఇది కూడా మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. మనకి వాల్ టైల్స్ అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మనకి టోటల్ 3 bedrooms అండ్ 3 washrooms అయితే రావడం జరుగుతుందండి. అండ్ మనకి కామన్ వాష్రూమ్ చూసుకుంటే వెస్టర్న్ అయితే ఇచ్చున్నారండి. కిచెన్ చూసుకున్నా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మోడర్న్ కిచెన్ అయితే ఇచ్చున్నారండి విత్ మోడర్న్ క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కిచెన్ అయితే కొంచెం స్పేషియస్గానే ఇచ్చున్నారండి. గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వుడ్ వర్క్ అంతా కూడా చేయించున్నారండి. కిచెన్ మొత్తం కూడా వుడ్ వర్క్ అంతా కూడా చేయించున్నారు. మనకి కిచెన్లో అయితే ఇంకో బాల్కనీ అయితే రావడం జరుగుతుంది. యూటిలిటీ స్పేస్ కోసం ఇచ్చున్నారండి. ఇది మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదైతే మనకి 5th floor అయితే రావడం జరుగుతుందండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది.
ప్రైస్ చూసుకుంటే 40 lakhs అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. మీరు కానీ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.